ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో ఒకటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం తర్వాత గుట్ట కింద ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తుంది YTDA. దానిలో భాగంగానే మినీ శిల్పారామం ఏర్పాటు చేసింది 5 కోట్ల రూపాయల వ్యయంతో. ఇప్పటికే ఆ శిల్పారామం ప్రారంభమైంది. వచ్చే భక్తులందరూ కూడా గుట్ట కింద ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉన్నారు. చిన్న పిల్లలు పెద్దలు ప్రశాంతంగా ఇక్కడ సేద తీరేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ శిల్పారామం ఏర్పాటుకు సంబంధించి ఎట్లా ఉంది, ఇక్కడ భక్తులు వచ్చే పర్యాటకులు ఏమనుకుంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. నా పేరు హేమాద్రి అండి. మనకి ఇప్పుడు హైదరాబాద్లోనూ మాదాపూర్లో ఉప్పల్ శిల్పారామం ఉంది. తర్వాత మనకి సిటీ సెంటర్లో కూడా ఉప్పల్లో కూడా శిల్పారామం ఉంది. అలాగే నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా ప్రజలు దర్శనం చేసుకున్న తర్వాత మనకి చిన్న ఈ చెరువు దగ్గర మినీ శిల్పారామం నిర్మించినాము. ఇందులో మనకి ఏంటంటే బోటింగు, పిల్లలకి పెద్దలకి బోటింగ్ ఉంది, పెడల్ బోట్లు ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. తర్వాత మనకి లోపలికి వెళ్తే జోలాలు, ప్రకృతి కొద్దిగా చల్లగా వాతావరణానికి మంచిగా ఈ ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలు దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ఈ ప్రాంతంలో కూర్చొని చల్లగా ఉండాలి, సేదతీరాలి, కొద్దిగా విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసాము ఇక్కడ. ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ ఫుడ్ కోర్ట్స్వి, రెస్టారెంట్లు కూడా కొంచెం చేయాలని చూస్తున్నాము. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే మనకి పెద్దలకైతే 20 రూపాయలు ఉంది, పిల్లలకైతే 10 రూపాయలు ఉంది. చిల్డ్రన్ బోట్స్కి కూడా మనకి 50 రూపీస్ ఉంది, డీలక్స్ బోర్డు. స్పీడ్ బోట్ వచ్చి ఈచ్ వన్కి 100 రూపాయలు ఉందండి. స్టాల్స్ ఉన్నాయి, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ఉన్నాయి, వస్త్రాలు, ఈ పోచంపల్లి, నిర్మల్ వాటికి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలు కానీ, జ్యువెలరీస్ కానీ, అంటే మిషన్లో కాకుండా చేతితో తయారు చేసినటువంటి ఐటమ్స్ని ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మనం మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉన్నాయండి. 6:30 వరకు మనకి అవైలబిలిటీ ఉంది. అంతవరకు మనం ఇక్కడ స్టే అవ్వచ్చు. ఇది జూన్ 2 స్టార్ట్ చేసామండి. జూన్ 2 ఓపెనింగ్ ఉంది. జూన్ 3 నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. పర్యాటకులు బాగానే వస్తున్నారండి. మనకి టెంపుల్ వచ్చిన వాళ్ళంతా బాగా ఇక్కడ వచ్చి కాసేపు సాధ్యతలు బాగా కూర్చుంటున్నారు, బాగా విశ్రాంతి అవుతున్నారు. బాగుంది. బోటింగ్ కూడా బాగా చేస్తున్నారు, ఆహ్లాదకరంగా ఉంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నా పేరు కావేరి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మమ్మీ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో. ఇక్కడ మినీ శిల్పారామం అని యాదగిరిగుట్ట దగ్గర ఉందని తెలిసింది. మా పిల్లలు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేసాము. పిల్లలు స్లేడింగ్ అది బాగుంది, చాలా సంతోషంగా ఆడుతున్నారు మా పిల్లలు. అయితే మేము ఇంకోసారి కూడా వస్తాము. చాలా బాగుంది, మాకు నచ్చింది ఈ ప్లేస్ చాలా. థ్యాంక్ యూ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన వాళ్ళు భక్తి పార్వశంలో మునగడంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా విరజిమ్ముతుంది. ఇప్పటికే మినీ శిల్పారామం పేరుతోటి ఈ చిన్నపిల్లలు పెద్దలందరూ ఆహ్లాదకరంగా తిరగడానికి ఒక గార్డెన్ ఏర్పాటు చేశారు. మరోవైపు బోటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ బోటింగ్కి సంబంధించి ఎట్లుంది మనతో పాటు మాట్లాడేందుకు బోటింగ్ డ్రైవర్ ఉన్నారు. సరే, ఎట్లా ఉంటుంది ఇది? జనరల్గా ఎంతమంది వస్తున్నారు? ఇది రీసెంట్గా నిన్నగాక మొన్ననే ఓపెన్ అయిందండి. మన లోకల్ ఎమ్మెల్యే గారు బీరేలయ్య మరియు కుమ్మం అనిల్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. ఇది మినీ శిల్పారామం ఏర్పాటు చేశారు కిషన్ రావు గారు. ఇది బాగుంది. పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారు. వచ్చే పర్యాటకులు శిల్పారామాన్ని లోపల శిల్పారామాన్ని గార్డెన్ కానీ అవన్నీ ప్లేస్ని ఆహ్లాదకరించి, బోటింగ్ కూడా మంచిగా ఉంది. చుట్టుపక్కల కొండలు, వాటరు పీస్ఫుల్గా ఉంది. చిన్నపిల్లలు అయితే చాలా కేరింతలు కొడుతున్నారు. మేము బోట్ ఎక్కాలి అని చాలా సంతోషపడుతున్నారు. పెద్దవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి 50 రూపాయలు, చిన్నపిల్లలకైతే 4 నుంచి 9 సంవత్సరాల వరకు 30 రూపాయలు మాత్రమే. ఇది చాలా తక్కువ రేట్లో మన పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసినారు. పర్యాటక శాఖ వారు శిల్పారామాలతో అప్రోచ్ అయ్యి ఏర్పాటు చేసినారు. ఇక్కడ మనకి వచ్చేసి 1 డిలక్స్ బోటు, 2 స్పీడ్ బోటు, 3 పైడల్ బోటు ఉంది. డిలక్స్ బోట్లో మినిమం 10 నుంచి 20 మంది పడతారు. అందరికీ లైఫ్ జాకెట్ కంపల్సరీ ఉంటాయి. సేఫ్టీ పరంగా కానీ అందరి వచ్చే పర్యాటకులకు సురక్షితంగా తీసుకొని వచ్చి సురక్షితంగా బయట దింపే బాధ్యత మా పర్యాటక శాఖకు ఉంది. మేము ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి సముద్రంలో ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ విత్ లైసెన్స్తో ఉంటాము. మమ్మల్ని ట్రైనింగ్ అయినాకనే పర్యాటక శాఖ వారు బోట్ డ్రైవర్గా తీసుకుంటారు. మాకు స్విమ్మింగ్ కానీ ఎవరైనా ఆపదలో దూకినా కూడా మేము కాపాడేట్టు ఉంటాము. ఎవరన్నా అనుకోకుండా పరిస్థితుల్లో వెదర్ మారినా కూడా
ఒకవేళ వాటర్ పడిపోయినా కూడా వాళ్ళు సేఫ్టీగా ఉండడానికి లైఫ్ జాకెట్లు ఉంటాయి. ఈ లైఫ్ జాకెట్ ఒక్కరిని దాదాపు ఒక 90 kgs ఆపుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. యాదగిరిగుట్ట దర్శనం అయిపోయింది. నిన్న నైట్ ట్రై చేద్దామంటే స్పీడ్ బోట్ బంద్ అయిపోయింది. ఎస్పెషల్లీ దీనికోసం వెయిట్ చేసి మరి ఇప్పుడు రైడ్ ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా అన్ని చోట్ల ఈ నార్మల్ బోట్ ఉంటుంది కానీ స్పీడ్ బోట్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ లేదు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సూపర్. నా పేరు శిరీష. పక్కన విలేజ్ దాతర్పల్లి. ఇక్కడ మినీ శిల్పారామం పక్కన యాదగిరిగుట్ట దగ్గర ఉంటే వచ్చాము. చాలా బాగుంది వెదరు. పిల్లలకు కూడా ఆడుకోనికి బాగుంది ఇక్కడ. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇంకొంచెం అభివృద్ధి చేయాలని ఫుడ్ ఐటమ్స్ ఇట్లా పిల్లలకి బుక్ స్టోర్స్ అవి ఇలా ఉంటే బాగుంటాయని అనుకుంటున్నాను. చూశారు కదా, ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్న పర్యాటక కేంద్రం. ఓవైపు భక్తిభావం, మరోవైపు పర్యాటక కేంద్రంతో అద్భుతంగా విరజిల్లుతుంది మినీ శిల్పారామం. ఇప్పటికే వచ్చే భక్తులు ఓవైపు దేవుడిని మొక్కుతున్నారు, మరోవైపు ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ చుట్టుపక్కల కొండలను గుట్టలను అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఈ ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్ది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని మనము ఆశిద్దాం.